యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ పూట ఈ యొక్క ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన రాష్ట్రానికి ఈ యొక్క 6వ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే బైబిల్ చెప్తుంది, అధికారుల కొరకు, ప్రభుత్వం కొరకు క్రైస్తవులు ప్రార్థన చేయాలి. ఎందుకని ప్రార్థన చేయాలి అన్న విషయము చూస్తే, ప్రజలు బాగా అవసరములో ఉన్నారు. ప్రజలు ఆశించేది ఏమిటంటే, ప్రభుత్వము, నాయకుడు ఏదైనా సహాయము అందిస్తే మాకు బాగుంటుంది అని ప్రజలు ఆశపడతారు. అయితే ఒక రాజు ఉదయాన్నే బయలుదేరి అతని రాజ్యములో వాకింగ్ చేసినట్లు చేస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ కనిపించి ఆ రాజుని అడుగుతూ ఉంది. 2 రాజుల గ్రంథము 6 అధ్యాయము 2 రాజుల గ్రంథము 6 అధ్యాయము 27 వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీకు సహాయము చేయనిది, నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును. పై వాక్యాన్ని చూస్తే, అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణము ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేస్తూ ఉంది. అయ్యా, మాకు సహాయము చెయ్యి అని. ప్రియ దేవుని బిడ్డలారా, కేకలు వేస్తూ ఉంటే ఆ రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిదే నేనెక్కడి నుంచి నీకు సహాయము చేసేదునో. యెహోవా నాకు సహాయము చేయగలిగితే అమ్మా నీకు సహాయం చేస్తా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇస్తాడా ఇవ్వలేడా, ఇస్తాడా ఇవ్వలేడా, ఇస్తాడా ఇవ్వలేడా అని చూస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులమైన మనమేమిటంటే ప్రార్థన చేయాలి. అయ్యా, మా నాయకులకు మీరు సహాయము చేయండి. అయ్యా, ప్రజలందరికీ సహాయము చేసే మనస్సును అనుగ్రహించండి, నీ సహాయం అనుగ్రహించండి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వలేడా అంటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి అందరూ కూడా తలలు వంచుదాం.
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి మరి ప్రజలందరికీ కూడా చేసిన వాగ్దానాలు పర్ఫెక్ట్గా నెరవేర్చే ఆలోచన అనుగ్రహించినట్లు మరి దేవుడు కూడా కావలసిన వనరులను యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అలాగే తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ముఖ్యమంత్రి గారు చాలా వాగ్దానాలు మరి ప్రజలకు చేస్తానని చెప్పి అధికారంలోనికి రావటం జరిగింది. మరి ప్రజలు కూడా ఆ యొక్క వాగ్దానాలను అయ్యా మరి ఆశించి అయ్యా మరి అధికారము చేతికిచ్చారు. నీ చిత్తానుసారముగా ఏర్పాటు చేయబడ్డాడు. మరి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవటానికి ప్రతి వర్గపు వారిని సమానముగా చూసి అయా ప్రేమించి న్యాయము చేసే గుణాన్ని మీరు అనుగ్రహించమని, కావలసిన వనరులను ప్రభువా అయా మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఇస్తాడా ఇవ్వలేడా అనే కంటే ప్రభువా ఆయన చేతి నిండా ఇచ్చండి, మాకు ఇచ్చే మనసు అనుగ్రహించండి అని ప్రార్థన చేయాలి ప్రభుత్వం కొరకు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 12 వచనాన్ని మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 12 వచనాన్ని మనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. కొందరు చాలా పట్టుదల కల మనుషులండి అని చెప్తారు. వారికి నచ్చినవి కొనివ్వకపోయినా, వారు నచ్చినది తెచ్చిపెట్టకపోయినా ఇక చాలా పట్టుదలతో మాట్లాడుతూ మానేస్తారు, భోజనం చేయటం మానేస్తారు, చాలా పట్టుదలతో ఉంటారు. అది లోకస్తులకు సరిపోతుంది. దేవుని బిడ్డలమైన మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏమిటి అని గమనించినట్లయితే మనకు నిరీక్షణ కావాలి. ఏం కావాలమ్మా? నిరీక్షణ కావాలి. మన బ్రతుకులో ఒడుదుడుకులు, కష్టాలు, దుఃఖాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఒక నిరీక్షణ, ఈ కష్టము నాతో నిలిచి ఉండలేదు, నా ప్రభువు ఉన్నాడు, పరిస్థితులను మెరుగుపరుచువాడు ఉన్నాడు, పరిస్థితులను అనుకూలపరచువాడు ఉన్నాడు, నాకు సహాయము చేయువాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ కష్టము నన్నేమి చేయలేదు, ఈ దుఃఖము నన్నేమి చేయలేదు, ఈ ఇబ్బంది నన్నేమి చేయలేదు అన్న నిరీక్షణ క్రైస్తవునికి అవసరం. దేవునికి స్తోత్రం. అలాగే నీకు కావలసింది నిరీక్షణ. చెప్పాలి గట్టిగా, ఏంటమ్మది? ఆ నిరీక్షణతో సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు, గట్టిగా చెప్పాలి అందరూ, దేని యందు? ప్రార్థనయందు. ఏం కావాలి? ఏం కావాలి? పట్టుదల. ప్రార్థనయందు పట్టుదల. ప్రియ దేవుని బిడ్డలేరా, సాతానుని చెవిలో ఏం చెప్తుందంటే,
ప్రతి విషయంలో నీకు పట్టుదల ఉండాలి. ప్రార్థన విషయంలో మాత్రము నీకు పట్టుదల అవసరం లేదు. చేస్తే చెయ్యి, చేయకపోయినా ఏం కాదు, నిద్రపోయినా ఏం కాదు, ప్రార్థనలో పాలి భాగస్తురాలు కాకపోయినా ఏం కాదు అని సాతాను నీకు ఏం చేస్తాడంటే నేర్పిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? అమ్మమ్మ ఏం చేస్తుంటాడు? నేర్పిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది పట్టుదల. ఏం కావాలమ్మా? ఏం కావాలి? పట్టుదల, 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 పట్టుదలతో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, ఉషా కుమారుడు మరి కృపావత కుమారుడు కూడా పట్టుదలతో పోట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు? యాహనన్న చూడలేక, కళ్ళు మూసుకోలేక, తెరవలేక వెనకాల చూస్తూ ఉన్నాయి. ఏంటైనా మీ బాధ? ఇట్రండి ఇద్దరు, మీరిద్దరు, ఉషా కుమారుడు కృపావత కుమారుడు, ఇట్రండి మీరిద్దరు. ఇద్దరు చాలా పట్టుదలతో ఉన్నారు. ఇట్రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటండి. ప్రార్థన యందు రండి రండి, నువ్వు వాడు ఇద్దరు రండి. మీరు పాపం చేస్తారని చెప్పట్లేదు. ఇటండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇటండి ఇద్దరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రార్థన యందు ఏం కావాలి? పట్టుదల కావాలి. ప్రార్థన యందు నన్ను రండి ఇటండి. ప్రార్థన యందు పట్టుదల. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందరూ పట్టుదలతో ఆరాధన చేస్తున్నారు. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు అమ్మమ్మ ఏం కావాలి? ప్రార్థన యందు పట్టుదల కావాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఈ లోకములో కొన్ని విషయాలలో కొందరు పట్టు సంపాదిస్తారు. నేను చెప్తాను, మీరు ఏదైనా వ్యాపారం చేస్తే దాని పట్ల మీకు ముందుగానే ఒక పట్టు కావాలి. ఏం కావాలమ్మా? అమ్మ చెప్పాలి, ఏం కావాలి? పట్టు కావాలి. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, అన్న టీ వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్నాను, ప్రారంభిస్తాను అని చెప్పాడు. ఏ వ్యాపారం? అమ్మ చెప్పాలి, ఏ వ్యాపారం? నేనేం చెప్పానంటే, మంచి పేరున్న ఒక టీ కేప్లోకి వెళ్ళి ఒక 6 నెలలు పనిచేయి, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, అప్పుడు ఆ వ్యాపారం పట్ల దాని పట్ల ఒక పట్టు నీకు వస్తుంది. ఆ వ్యాపారం అప్పుడు నువ్వే స్థలములో ఆ వ్యాపారాన్ని నువ్వు ప్రారంభించినా నీకు నష్టము రాదు, నష్టము రాదు. అన్న నేనెళ్ళి అక్కడ టీ కప్పులు కడగాల అన్నాడు. ఆ ఉద్యోగమైన ఇస్తారని గ్యారెంటీ ఏముంది? ఇవ్వాలి. అది ఖాళీగా ఉంటే కదా నీకు ఇచ్చేది. ఏనన్నా సందీప్? ఖాళీగా ఉంటే కదా ఇచ్చేది. అక్కడ లేకపోతే ఇంకోసారి అడుక్కోవాలి. అందుకే ఒక 6 నెలలు అందులో నిలిస్తే ఆ వ్యాపారంలోకి ఏమొస్తుంది? పట్టు వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు నష్టం రాదు నాయనా. ఇప్పుడు కానీ నువ్వు టీ పెడితే, వ్యాపారం ప్రారంభిస్తే ఇక మళ్ళీ రాకపోవచ్చు నీ దగ్గర టీ తాగిన వ్యక్తి.
దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మరి నీ జీవితంలో ప్రార్థన యందు పట్టు కావాలి. దేని యందు పట్టు కావాలమ్మా? ఆ పట్టు లేని ప్రార్థన, ఏం లేని ప్రార్థన వ్యర్థమే. అమ్మమ్మ ఏం లేదు, అమ్మమ్మ ఏం లేదు, పట్టు లేని ప్రార్థన వ్యర్థమే. ఈరోజు దేవుని మందిరములో చేరిన నీవు ప్రార్థన యందు ఒక పట్టుదల కలిగి, ఒక పట్టు కలిగి ప్రార్థించే అనుభవాలలో నీ జీవితం ఉందా? ఏదో నలుగురితో రావటము, ఆ నలుగురితో వచ్చిన తర్వాత నలుగురు వెళ్ళిపోవటము, ఆ దశలో నీ జీవితం ఉందో ఒకసారి ఆలోచించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే ఏం కావాలం? ప్రార్థన యందు. అమ్మమ్మ ఏమి, దేని యందు? ప్రార్థన యందు పట్టుదల కలిగి నీ జీవితాన్ని నీవు కొనసాగించినప్పుడు నీవు ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చబడతావు. మొదటి సమూయేలు గ్రంథము 7 అధ్యాయము 3 వాక్యాన్ని ధ్యానం చేసుకుంది. మొదటి సమూయేలు గ్రంథము 7 అధ్యాయము 3 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా నేను, ఆ శామ్యూల్ గారు ఇజ్రాయిల్ అందరితో ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల, మీరు పూర్ణ హృదయముతో, దేనితో? ఆపు హృదయము కాదు. కొందరు మర్చిపోతూ ఉంటారు. ఏం చేస్తుంటారమ్మా? మర్చిపోతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది చర్చిలో, బాడీ ప్రజెంట్గా ఉంటుంది. అంటే మనుషులు ఇక్కడ ఉంటారు, ఆ మనస్సులు ఎక్కడో 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 తిరుగుతూ ఉంటాయి. ఈ వాక్యము యొక్క అర్థము ఏమిటంటే, ఆ 3వ వచనము చివరిలో ఉంది, నేను మిమ్ములను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాను అని చెప్తున్నారు. ఎవరి చేతిలో నుంచి? ఈ ఫిలిష్తీయులకున్న స్వభావం ఏమిటంటే, ఈ ఫిలిష్తీయులకున్న అనుభవాలు ఏమిటంటే, దేవుని బిడ్డలు కుటుంబాలలో నుంచి సంతోషాన్ని దోచుకుంటారు, కష్టార్జితాన్ని దోచుకుంటారు, ఆహార ధాన్యాలను దోచుకుంటారు, పండిన పంటను దోచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళను భయపెడుతూ ఉంటారు, వాళ్ళను శపిస్తూ ఉంటారు. భయపెడతా ఉంటారు. అయితే వాళ్ళ చేతిలో ఇజ్రాయేల్ ప్రజలు గడగడలాడుతూ భయపడుతూ ఉంటారు. ఏం చేస్తారో ఫిలిష్తీయులు, ఈ సంవత్సరం ఏం చేసేస్తారు, ఈ నెలలో మనల్ని ఏం చేసేస్తారు అని ఆ యొక్క ఇశ్రాయేలీయులు గడగడలాడుతా భయపడుతూ ఉంటారు. ఎందుకనంటే ఒక్క నెల గడిస్తే, ఒక్క సంవత్సరం గడిస్తే 1000 సంవత్సరాలు బ్రతికినట్లు ఇశ్రాయేల్ ప్రజలకి. అయితే నా దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్ములను ఇజ్రాయేలు చేతిలో నుంచి, ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాను. ఎవరి చేతిలో నుంచి విడిపిస్తాను చెప్పాలి? ఎవరి చేతిలో నుంచి విడిపిస్తాను? ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయుల చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎప్పుడు నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్న విషయాలు ఆ యొక్క 3వ వచనములోనే చక్కగా 3 భాగాలుగా రాయబడి ఉన్నాయి. మొదటిగా, యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల. చెప్పలమ్మా, ఎటు మళ్ళుకోవాలి మీరు?
యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి. మీరు ఎటు మళ్ళీ ఉన్నారు అంటే లోకము వైపు మళ్ళీ ఉన్నారు, లోక ఆశల వైపు మళ్ళీ ఉన్నారు, లోక స్నేహాల వైపు మళ్ళీ ఉన్నారు, లోకములో ఉన్న దాని వైపు మీరు మళ్ళీ ఉన్నారు. మీ మనస్సులు అటున్నాయి. అటు కాక మీరు దేవుని వైపు మళ్ళాలి. ఎవరి వైపు మళ్ళాలి? మీరు చెప్పాలి. మీరు ఎవరి వైపు మళ్ళాలి? దేవుని వైపు మీరు మళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఏడు చూడాలి నువ్వు అమ్మా. నువ్వు మనిషిని ఇక్కడ కూర్చుని ఉన్నా నీ మనసంతా కూడా లోకము వైపు మళ్ళీ ఉంది. ఎటు మళ్ళీ ఉంది? చెప్పాలి. లోకం వైపు మళ్ళీ ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక చోట ఫంక్షన్ జరుగుతుందని వీడు మరొకడికి చెప్పాడు. వాడు ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాడు, పోదాం రమ్మని. పూర్తిగా చూస్తే ఆదివారం చూస్తే వాళ్ళ అమ్మ చర్చికి పోదాం రమ్మంది. ఇక చర్చిలో కూర్చోవలసి వచ్చింది. ఈ చర్చి ఈరోజు 4ంటికి కూడా ముగించేటట్లేడు. ఇప్పుడు వీడు మనసంతా ఎక్కడ ఉంది? అమ్మమ్మ ఎక్కడ ఉంది? చెప్పాలి. అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. అమ్మా, మనసంతా కూడా మరలా పాట పాడమంటే ఏం పాడతాడు చెప్తా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేతును, సాగిలపడి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము. ఉచ్చినే అబద్ధం. దేవునికి స్తోత్రం. అలవాటు మీద వచ్చేద్ది పాట అట్లాగే, కానీ మనస్సు ఎక్కడ లేదమ్మా. మనస్సు దేవుని వైపు లేదు. నా దేవుడు అంటున్నాడు, సహోదరుడు వచ్చావు, ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు. నీ మనస్సు నీ హృదయము నా వైపు మళ్ళాలి. ఆమేన్. ఎప్పుడైతే నీ హృదయము నీ మనస్సు నా వైపు మళ్ళుతుందో అప్పుడు ఆ నష్టాలలో నుంచి, ఆ కష్టాలలో నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో నుంచి నేను మిమ్ములను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయుని ఆలోచన ఏమిటంటే, ఫిలిష్తీయుని ఉద్దేశం ఏమిటంటే, వాడు ఇప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజల యొక్క కష్టార్జితాన్ని దోచుకోవటానికి, వీళ్ళ సంతోషాన్ని దోచుకోవటానికి, వీళ్ళను శపించటానికి వాడు పుట్టినట్లు వీళ్ళ మీదే ఎత్తుకొని ఉంటాడు. వీళ్ళ పంటల మీదే ఎత్తుకుంటాడు. వీళ్ళ ఆహార ధాన్యాల మీదే ఎత్తుకుంటాడు. వీళ్ళ సొత్తు మీదే వాడు ఎత్తుకొని ఉంటాడు. ఇదిగో మీ మనస్సు నా వైపు త్రిప్పితే, ఇదిగో మీరు మళ్ళితే, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయం ఎటువైపు మళ్ళాలి అమ్మమ్మ? యెహోవా వైపుకి మన హృదయము మళ్ళును గాక. ఆ వాక్యాన్ని పూర్తిగా మనం చదువుకుందాం. 3వ వచనం మొదటి నుంచి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను అమ్మా చదువు తల్లి. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉండగా, ఎక్కడ ఉండగమ్మా? లోకములో ఉండగా చేతిలో ఒకటి, మెడలో ఒకటి, మొలలో ఒకటి, ఆ విధముగా కొన్ని విగ్రహాలు ధరించిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే యేసు రక్తముతో కడగబడి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత
ఆ రూపాలు తీసేసాం. ఏం తీసేసాం? కొందరు మాత్రం ఆ రూపం లేకపోయినా తాడు ముక్కలు అట్టాగే ఉంచుకున్నారు. నిన్న సాయంత్రం కూడా ఒక పాపకు చెప్పాను నేను. ఆ పాపకు 10th క్లాసులో మంచి మార్కులు వచ్చాయి, 490 మార్కులు ఏమొచ్చాయి, చాలా గ్రేట్. కానీ కాలుకు మాత్రం 2 నల్ల దారాలు కట్టుకుని ఉంది. అమ్మా, ఆ నల్లదారాల చరిత్ర చాలా స్కామ్ అది. ఆ పనికి మాలోడేమో బంగారము ధరించి ఇదిగో ఒకళ్ళు దళితులుగా అనగదొక్కటానికి మనకు దారాలు కడతాం నేర్పాడు. ఇది రాజ్యాంగ పద్ధతిలో కరెక్ట్ కాదమ్మా. ఇది ఆ గుర్తులు ఏమిటంటే మనం అనగారిన వర్గాలకు సూచన అన్నట్లు వాడు నేర్పాడమ్మా. తీసేయని చెప్పి, కోసేయమని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి నా మాట కాదనలేక బ్లేడ్ తెచ్చి కోసారు. మరి మళ్ళీ కట్టుకుంటారేమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మరి నా మీద గౌరవంతోనే కోసారో, ఇక నేను చెప్పిన మాటకి జ్ఞానం వచ్చి అవును కదా అది అవసరం లేదని చేసేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమి లేవు, ఇక ఏమి లేవు. దేవునికి స్తోత్రం. ఇది కావాలి. ఇది ఎందుకంటే టైం చూసుకుంటా కావాలి. ఏం కావాలమ్మా చెప్పాలి? ఇది టైం చూసుకోవటానికి కావాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఏంటయ్యో? దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ వాచ్ అంటే కావాలి. స్కూల్కి టైంకి వెళ్ళాలి కదా అమ్మ, చెప్పండి. స్కూల్కి అందులో బస్సు ఇలా సరిగ్గా టైంకి వస్తుంది. దేవునికి స్తోత్రం. వస్తుందా? ఎన్నింటికి వస్తుంది? 8:30కి వస్తుంది. 8:30కి చూసుకుంటూ 8:30 అయ్యేసరికి బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8:30కి బస్ స్టాండ్కి కానీ వెళ్ళకపోతే ఆ రోజు స్కూలు ఆబ్సెంట్ అయిపోతుంది. ఎన్నింటికి వెళ్ళకపోతే? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలేరా, మరి చర్చికి ఎన్నింటికి? చర్చి ఎన్నింటికి? 9ంటికి. ఎన్నింటికి వచ్చేవాళ్ళ? ఈరోజు నీకు ఆబ్సెంటే. నేను కదేసేది ప్రభు వేస్తాడు, హాజరాయిన వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడయ్యా నువ్వు చేసే పనులన్నీ. హల్లెలూయా. వాచి అవసరం. వాచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాచి అవసరం. దేవునికి స్తోత్రం. వాచి అవసరం. ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ ఉంగరం కూడా అవసరమే, కానీ ఇది ఉపయోగం లేని ఉంగరం. ఏ ఉంగరం ఇది? ఇదే ఉంగరం అవసరం తీరని ఉంగరం. అది డూప్లికేట్ ఉంగరం. అది దేవునికి స్తోత్రం. బంగారుది అయితే మాత్రం అవసరాలు తీర్చేదే. అవసరాలు అక్కరులు రైట్. దేవునికి స్తోత్రం. ఉపయోగం లేని వద్దులే మనకి. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ వ్యక్తి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో ఒకప్పుడు విగ్రహారాధన చేసి విగ్రహాలను మెడలో పెట్టి మోసి వాడిని నేను. విగ్రహాలు లేవు, ఇప్పుడు విగ్రహారాధన లేదు. కానీ బైబిల్ అంటుంది ఉన్నాయి. ఇంకెక్కడున్నాయి? వాచ్ టైం చూసుకోవటానికి వాచ్ మాత్రమే ఉంది, ఇంకేమి లేవు. బైబిల్ అంటుంది ఒకప్పుడు గృహములో ఒక అరలో పెట్టి పూజించేవాళ్ళు, మెడలో పెట్టుకుని లేకపోతే చేతిలో పెట్టుకుని దండం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ విగ్రహములను మీ హృదయములో పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? హృదయములో విగ్రహము ఉంటే యేసయ్యకు చోటు ఉండదు. నీ జీవితములో దేనిని ఆశించినా, దేనిని ఇష్టపడినా, దేనినే ఎక్కువగా నీవు తలంచుకున్నా అదే నీ జీవితములో ఒక విగ్రహం అయి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయములో యేసయ్యకు చోటు ఉండాలి. హృదయములో యేసయ్యకు చోటున్నది, నిలకడగా విశ్వాసం పెరుగుచున్నది.
హృదయములో యేసయ్యకు చోటున్నది, నిలకడగా విశ్వాసం పెరుగుచున్నది. ఒడుదుడుకులు వచ్చిన ఒప్పుకోను ఓటమి, ఒడుదుడుకులు వచ్చిన ఒప్పుకోను ఓటమి. నా యేసుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తాను. మరణమా నవ్వకు, మరచిపో నా పేరును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయములో యేసు మాత్రమే ఉండాలి. ఎవరు మాత్రం ఉండాలమ్మా? యేసు మాత్రమే నీ హృదయములో ఉండాలి. యేసయ్య కాకుండా ఇంకెవరైనా నీ హృదయములో, ఏదైనా నీ హృదయములో ఉంటే ఆ నష్టము నీకు మాత్రమే, నీవు మాత్రమే అనుభవించాలి. ఎందుకనంటే ఈ మధ్య ఒక వార్త నేను చూశాను. ఒక వ్యక్తికి గుండె ఆగిపోయింది. కారణం ఏమిటి? కారణం ఏంటంటే, దానికి కారణం ఏమిటంటే, తాను నమ్మిన పార్టీ, తాను గెలుస్తుంది అనుకున్న పార్టీ వాడిపోయేసరికి ఆ వ్యక్తికి గుండె ఆగిపోయింది. అంటే ఆ వ్యక్తి గుండెల నిండా ఏం పెట్టుకున్నాడంటే అదే పెట్టుకున్నాడు. అంతకు ముందు కూడా ఒక నాయకుడు చనిపోతే ఆ వార్త వినిన చాలా గుండెలు ఆగిపోయాయి అని మనము న్యూస్ పేపర్లో మనం చూసాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో చాలా ప్రయోజనకరమైన వస్తువులు ఉంటాయి. అలాగే మనకు తెలిసిన చాలామంది మంచి స్నేహితులు ఉంటారు. అలాగే మంచి బిడ్డలు మనకుంటారు, మంచి భార్య, అలాగనే ఇంకా చాలా మంచివి మనకు ఉంటాయి. అయితే ఆ మంచిని మంచిగా మాత్రమే మనం చూసుకోవాలి తప్ప, ఆ మంచికి మనం మంచి చేస్తాకి మనం ప్రయత్నాలు చేయాలి తప్ప దేనిని గుండెల్లో పెట్టుకోకూడదు. గుండెల్లో పెట్టుకోవలసింది యేసయ్యను మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు ఇష్టపడవచ్చు, ఏదైనా నీకు ఏదైనా నువ్వు మెచ్చవచ్చు. అది ఉండే స్థానములోనే అది ఉంటే దానికి క్షేమం, నీకు క్షేమం, మనకు క్షేమం, అందరికీ క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిప్పు లేకుండా మనం బ్రతకలేం. నిప్పు లేకుండా ఈరోజు టీ తాగాలంటే నిప్పు, భోజనం చేయాలంటే నిప్పు, దోశ తినాలంటే నిప్పు, ఇడ్లీ తినాలంటే నిప్పు, వేడి నీళ్ళు తాగాలంటే నిప్పు. అట్లని దాన్ని ఒక గ్యాస్ బండలో భద్రపరిచి చక్కగా అది వంట రూమ్లోనే పెట్టుకుంటేనే అది మనకు క్షేమం. కానీ అది మన జేబులో పెట్టుకుంటే, అది మన గుండెల్లో పెట్టుకోవటము మనకు అది క్షేమమే కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన గుండెల్లో యేసయ్య ఉన్నప్పుడే మనకు క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఈ పూట, నీ హృదయములో ఏ విగ్రహాలనైతే పెట్టుకుని ఉన్నావో, ఏదైతే నీ హృదయములో ఉందో అది తీసివేయాలి. అప్పుడు నేను ఫిలిష్తీయుల చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తదుపరి చదువు తల్లి. నీ మధ్య నుంచి తీసివేసి పట్టుదల కలిగి ఏం కలిగి ఉండాలి? పట్టుదల. అయితే మరి నీ జీవితంలో ఆ పట్టుదల కావాలి. ఇప్పుడు ఈ వ్యక్తికి చదవాలి అన్న ఆసక్తి ఉంటే, ఏ ఆసక్తి అమ్మా? చదవాలని ఆసక్తి ఉంటే ఉషా నాయనా ఓ మార్కు చేసుకోనైనా, ఓ మార్కు చేసుకోనైనా, ఓ మార్కు చేసుకోనైనా చెప్పవసరం. స్కూల్కి వెళ్ళాలన్న ఆసక్తి ఈ వ్యక్తిలో ఉంటే నాయనా లేవరా, నాయనా లేవరా, నాయనా లేవరా, పొళ్ళుదామరా అని చెప్పక్కర్లా. ఆసక్తి ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు?
ఎన్నింటికి వస్తున్నానా? 8:30. 8:30 కాబట్టి నేను 8 to 10కే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను రెడీ అయిపోవాలి, నా బుక్స్ అన్నీ చదువుకోవాలి, నేను టై కట్టుకోవాలి, షూ వేసుకోవాలి, నేను సిద్ధపడాలి. ఎలా వస్తుందంటే చదవాలన్న ఒక పట్టుదల. చదవాలన్నా ఏం కావాలి? చదవాలన్నా పట్టుదల. ఇదిగో నేను ఉన్నతమైన విద్యాభ్యాసము చేయాలన్న ఒక ఏంటది? పట్టుదల ఉందా? చదవాలని పట్టుదల ఉందా? ఉన్నానా? ఉషా నువ్వు లేపుతావు, వాడు లేస్తాడా ఉదయాన్నే? ఉషా వచ్చిందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టుదల లేని పిల్లలు ఉంటారు. ఏం లేని పిల్లలు? పట్టుదల లేని పిల్లలు ఉన్నారు. ఎంతసేపు రెడీ అవ్వమన్నా ఇంకా లోపల నుంచి బయటకు రావటమే కష్టం. ఎక్కడికైనా పోవటానికి సిద్ధపడతారు, కానీ స్కూలుకు పోవటానికి మాత్రం ఏడుపు వచ్చింది మా పావనే. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, స్కూలుకి వెళ్ళమన్నందుకు నా తప్పు అయిపోయిందంట. నన్ను కూర్చుని ఒక శత్రువుగా చూస్తున్నారు ఆ పిల్లలు. ఎందుకని బచ్చంలాడతాం కాదు, పీకాలి, వాతలు తేలాలన్న ఒక రోజున. ఇక అప్పటి నుంచి నేను కూడా ఏమైపోయాను? శత్రువుని అయిపోయినా. ఎక్కడికైనా పోతాను, బడికి పోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టుదల లేని వాళ్ళని మనం చదివించినా అనవసరమే. గాడిదలు కొనిచ్చేయటమే. ఎన్ని కొనిచ్చేయటం? ప్రియ దేవుని బిడ్డలారా, గుజరాత్లో ఒక వ్యక్తి గాడిద పాలు మీద కోట్లు సంపాదిస్తున్నాడంట. అది చీపేం కాదు. గాడిద పాలు ఎంత రేటు సురేషనా? ఎంత? 25 గ్రాముల పాలు 600. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆటలు మేపాలని నేను పట్టుదల ఉంటేనే కదా అవి పాలు ఇచ్చేది. పట్టుదల అవసరం. దేవునికి స్తోత్రం. అలాగే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న పట్టుదల లేకపోతే ఇక వాళ్ళ జీవితంలో ఇక అన్ని విషయాల్లో ముందుకు జరుగుతూ ఉంటారు, కానీ భక్తి విషయాల్లో ఇక వెనక్కే. ఎందుకనంటే పట్టుదల లేదు. ఏం లేదమ్మా? పట్టుదల లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలందరికీ కూడా చదువు మీద మంచి పట్టు దేవుడు అనుగ్రహించునుగాక. పట్టుదల దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేని పట్ల? దేవునికి స్తోత్రం. మన బిడ్డలందరికీ చదువు పట్ల, అలాగే సబ్జెక్టు పట్ల, ఇంగ్లీష్ పట్ల, ప్రతి సబ్జెక్టు పట్ల మంచి పట్టు దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల్ని హాస్టల్లో వదిలిపెడతానికి తీసుకెళ్తా 10 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏం చెప్పానంటే, ఒకడికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పరా అన్న, నేను మగపిల్లోడిని, నాకు భయం లేదు, నేను ఉండగలుగుతాను అనరా అన్న. నేను మగపిల్లోడిని, నాకు భయం లేదు, నేను ఉండగలుగుతాను. ఇంకొకడిని పొడిచి వాడు చెప్తున్నాడు, నువ్వేమో ఆడపిల్లవేరా నేను నాకు భయం లేదు, నేను మగపిల్లోడిని, నేను ఉండగలుగుతాను అంటున్నాడు. ఇంకొకడిని పొడిచి జ్యోతిమా వాడిని నేను ఉండగలుగుతాను, నేను మగపిల్లోడిని అన్న. రేఖ అదే పాట రేఖ మీరు వెళ్ళేదాకాని దాదాపు 10 నిమిషాలు అక్కడికి వెళ్ళి గేటు దాటేదాకా ఇక అలాగే చెప్పిస్తా వెళ్ళాను. నిష్కలంక ఎదరగొచ్చింది, వెళ్ళి చెప్పించాను. ఇక చెప్పించిన తర్వాత ఇంకోటి అంటాడు, నేను మగపిల్లోడు, నాకు భయం లేదు, మా ఎమ్మెల్యే తప్ప నేను ఏడవను అంటున్నాడు. ఆఖరికి ఎట్లాగైతేనే ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళలో నీళ్లు మింగుకుని ఏడవకుండానే కుడి ఎడంగా, ఏమరా మీరు మగపిల్లనైనా అసలు నేను ఏడవను నిష్కలంక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్లయితే మింగుకుని మేము ఉంటామన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు దేవుడు మంచి పట్టు చదువులో అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చదువులో పట్టు రావాలంటే స్కూల్లో ఏముండాలి? చదువు ఉండాలి, హాజరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలమ్మా? హాజరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డలకి చదువు మీద పట్టు ఉండాలి. పెద్దలకి ఏముండాలి? ప్రార్థన యందు
చెప్పాలి ఎన్ని యందు చెప్పాలి దేని యందు పట్టుదల. దేని యందు? ఏ సంసారాలు ఏమైపోతున్నాయో గ్రామములో పూసగుచ్చకుండా చెప్పమంటే చెప్పేస్తారు, కానీ ప్రార్థన 2 ముక్కలు చెప్పమ్మా నోరు తెరిచి అంటే, పాస్టర్ నాకు ప్రార్థన రాదు. ఏమి రాదు? ఇంకా ఊరు గురించి అడిగితే వాళ్ళ అమ్మ ఎప్పుడు సంవత్సరానికి వెళ్ళకుండా ఆగిపోయింది, ఎప్పుడు ఎడాకులు తీసుకుంది, డేట్లతో సహా చెప్పేస్తారు. ఆయమ్మి సంసారం చేయదంట, వీడు పిల్లలతో సంసారం చేయడు, వాడంటే ఈడింటే వాళ్ళ నాశనం అయిపోయారు, వీళ్ళ బాగుపడిపోతున్నారని కరెక్ట్గా అచ్చుగుద్దినట్టు అక్షరాలతో చెప్పేస్తారు. అమ్మమ్మ ప్రార్థన 2 ముక్కలు చెప్పంటే, నాకు ప్రార్థన రాదన్నా. ఏమి రాదు? దేవుని బిడ్డలమైన మనకు ప్రార్థన యందు చెప్పాలమ్మ. దేని యందు? ప్రార్థన యందు పట్టుదల కావాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన యందు పట్టుదల దేవుడు అనుగ్రహించును గాక. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. దేని మీద పట్టు కావాలి? ప్రార్థన యందు. చెప్పాలి దేని యందు? పిల్లలకు చదువు మీద పట్టు కావాలి, పెద్దలకు పెద్దలకి ప్రార్థన మీద పట్టు ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదువుదాం. నన్ను గొడవ పడకుండా. దేవుని స్తోత్రం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో అందరూ చెప్పాలి. నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. మరలా చెప్పండి అందరూ. అంటే ప్రభు చెప్తున్నాడు మీతో. అందరూ కలిసి ఏకస్వరంతో, నా మాటలు పట్టుకొననిమ్మో. చాలా మాటలు ఈ లోకములో మీకు వినిపిస్తాయి, కనిపిస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, పట్టుదలతో నా మాటలను నీ హృదయము పట్టుకొననిమ్ము. పట్టుకోవాలి, నా మాట పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? ఆయన మాట పట్టుకుంటే ఆయన మాట బ్రతికించే మాట, ఆయన మాట బ్రతికించే మాట, ఆయన మాట జీవింపచేయు మాట, ఆయన మాట ధైర్యమును పుట్టించే మాట. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మీ అందరికీ కూడా వాక్యము పట్ల పట్టు కావాలి. దేని పట్ల పట్టు కావాలి? అమ్మమ్మ, దేని పట్ల పట్టు కావాలి? వాక్యము పట్ల పట్టు కావాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము పట్ల అందరికీ పట్టు కావాలి. నాకు చదువు లేదుగా పాస్టర్ గారు, నాకు అవసరం లేదు. కాదు, ప్రతి ఒక్కరికి వాక్యము పట్ల చెప్పాలి. ప్రతి ఒక్కరికి వాక్యం పట్ల పట్టుదల, పట్టు, వాక్యం మీద పట్టు నీకు కావాలి. ఎందుకని పట్టు కావాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆకలితో ఉన్నారు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు భోజనము చేసి 40 దినాలైంది. 40 దినాల నుంచి ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఇక ఎంత అలసిపోయి
ఆకలితో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. అప్పుడు ఒక దుష్టుడు వచ్చాడు. ఆ దుష్టులు మీ దగ్గర కూడా వస్తూ ఉంటారు. ఈ దుష్టులు మీ దగ్గరికి ప్రయాణంలో కలుస్తుంటారు, ఇంటికి వస్తూ ఉంటారు, సమాజంలో మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు ఈ దుష్టులు. ఆ దుష్టులు వచ్చి కొన్ని రాళ్ళు, గులకరాళ్ళు ఇచ్చి, అయ్యా నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, ఈ రాళ్లను రొట్టె చేసే శక్తి నీకుందని నాకు తెలుసు, నీ శక్తితో ఈ రాళ్లను రొట్టెలు చేసుకునే తినేసేయి, నువ్వు బాగా చిక్కిపోయావు, బాగా బలహీనుడు అయిపోయావు, బాగా అనారోగ్యం అయిపోయావని మనోళ్ళు చెప్తారే. ఏ ప్రేమ అది? ఏ ప్రేమ అమ్మది? సవితి ప్రేమ చూపిస్తున్నాడు. ఏ ప్రేమమ్మా? తల్లి ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు. నీ మీద కూడా కొందరు వచ్చి చూపిస్తూ ఉంటారు. అయ్యో బొక్కగా అయిపోయావామ్మా, నువ్వు రేపు నుంచి జీడిపప్పు బాదం పప్పు మాత్రమే తినమ్మా అంటారు. 10 రూపాయలు కిలో బియ్యం కొనుక్కోలేక నువ్వు చచ్చే బాధలో వాళ్ళకేం తెలుసు? ఏమంటారు? అమ్మో రేపు నుంచి నువ్వు సన్నగా అయిపోయావమ్మా, జీడిపప్పు బాదం పప్పు తింటూ రోజుకి ఒక చెంబుడు పాలు తాగితేనమ్మా. నేను అనుకుంటాను ఒక్క నెల రోజులు కొనివచ్చు కదా అనుకుంటాను. అమ్మా ఏమంటా నేను? ఒక్క నెల రోజులు కొనివచ్చు కదా అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమలన్నీ కలుషితమైన ప్రేమలో. ఏ ప్రేమలో అమ్మమ్మ? ఏ ప్రేమలో? కలుషితమైన ప్రేమలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిలబెట్టి తప్పుకోవటానికి అవకాశం లేకుండా ఈ రాళ్ళు చేతిలో పెట్టి, ఇదిగో ఇట్లా రొట్టెలు చేసి తినే. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వాక్యము మీద పట్టు కలిగి ఉన్నాడు కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యములో, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట ద్వారా బ్రతుకుతాడు. కొడు చప్పట్లో హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. నీ రాళ్ళు అవసరం వద్దు, నాకు అవసరం లేదు. నువ్వు చూపించే ప్రేమ కలుషితమైన ప్రేమ నాకు అవసరం లేదు. నా తండ్రి మాట నాకు చాలు. ఏం చాలమ్మా? అమ్మా నా తండ్రి మాట చాలు. దేవునికి స్తోత్రం. చాలామంది నీ దగ్గరకు వచ్చి నిన్ను బురుడి కొట్టించటానికి, నిన్ను బాల్తా కొట్టించటానికి అలా చెప్తారు. ఏం చెప్తారంటే, ఇదిగో 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 నువ్వు సన్నగా అయిపోయావు, ఇదిగో నువ్వు అసలు బక్కగా అయిపోయావు, ఇదిగో ఇదిగో అని. లేదు లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పాలి, నా దేవుని మాటే నాకు చాలు. ఏం చాలమ్మా? నా దేవుని మాట చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని మాట నాకు చాలని ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావంటే, వాక్యము మీద పట్టు ఉన్నప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. రెండవదిగా చూసినట్లయితే, మీ దేవుడు నిన్ను కాపాడుతాడు కదా అన్నాడు. ఏమన్నాడు? ఇట్లనన్నా, మీ దేవుడు కాపాడుతాడా నిన్నంటే, మా దేవుడు నన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నా దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పాడు.
అయితే నువ్వేం చేస్తావంటే ఈ కొండ మీద నుంచి నువ్వు దూకే అన్నాడు. ఏమన్నాడమ్మా? కొండ మీద నుంచి దూకే. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకే కాలు జారి పడిపోతే నా దేవుడు నిన్ను తప్పించగలడు. అంతేగాని దేవుడు అసలు నువ్వు కాపాడవా అని పరీక్షిద్దామని దూకితే అంటే దేవుణ్ణే పరీక్షిస్తావా నువ్వు? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ సాతాను నీకు దేవునికి మీ ఇద్దరి మధ్యలో నమ్మకం లేకుండా చేయటానికి వైరం పెట్టడానికి వీడు ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో ఏంటంటే వీడు పూర్తిగా నమ్మితే ఎలా ఎందుకు చేస్తాడు అన్నట్లు అపనమ్మకం కలగ చేయటానికి ఇలా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఎత్తైన కొండ మీద నుంచి దూకే దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా వారు చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీ చేతులతో నీ చేతులతో దేవదూతల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. దూకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసములో ఎదుగుతున్న నీ విశ్వాసాన్ని పాడు చేయటానికి, నీ అనుభవాలు పాడు చేయటానికి, నీ భక్తిని పాడు చేయటానికి అనేకమైన సాతానులు వచ్చి ఇలా వంకరి మాటలు నీతో మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మొన్నొక చోటుకు వెళ్తే నాకు చక్కగా టీ పెట్టించారు. చిక్కగా ఉంది టీ. ఎట్లా ఉందమ్మా? నా పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకు కూడా తెచ్చి మరి నువ్వు కూడా తాగుతావా? మరి ఇది షుగర్ మాత్రం తక్కువ కాదు, ఇది నార్మల్గా ఉంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏం కాదులే, దేవుడే ఉన్నాడులే. దేవుడే నీకు వచ్చింది షుగరు, నీ నోరు కాసుకోవద్దు. అమ్మా నోరు కాసుకోవద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదీ దేవుని మీద, ప్రతిదీ. మామూలుగా అయితే అతను టీ తాగడంట, ఇంట్లో అతను టీ ఇవ్వరట. కానీ ఎప్పుడైతే ఇక్కడ చిక్కగా టీ కనిపించిందో, దేవుడు ఉన్నాడులే. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి చెప్పొచ్చుగా మాట, నువ్వు తాగేటప్పుడు నాకు కూడా ఇవి దేవుడు ఉన్నాళ్ళని మొహం పగలు కొట్టేద్దాం మనిషి. ఈసారి చచ్చినా ఏడవని చెప్పొద్దు. ప్రియ దేవుని బిడ్డలరా, మనము దేవునిని పరీక్షించేటట్లు మనం ఉండకూడదు. దేవునిని పరీక్షించేటట్లు మనం ఉండకూడదు. ఇదిగో దూకై, దేవదూతలు ఉన్నారు, కోకోట్ల దేవదూతలు ఉన్నారు. ఇదిగో నీ కాళ్ళు ఇరిగిపోకుండా ఎత్తి పట్టుకుంటారు. దూకో. ఒత్తిడి చేస్తా ఉంటే యేసు ప్రభు వారు ఒక సమాధానం చెప్పారు. 7వ వాక్యం చివరి, ప్రభువైనా నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వాక్యములో బైబిల్లో రాయబడి ఉన్నదని వానితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు నోరు ముయ్యాలంటే వాక్యముతో సమాధానం చెప్పాలి. వాక్యముతో నువ్వు సమాధానం చెప్పాలంటే నీకు బైబిల్ మీద ఏముండాలి? వాక్యం మీద నీకేముండాలి? పట్టు ఉండాలి. ఏముండాలమ్మా? పట్టు ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వ్యక్తి నన్ను గట్టిగా పట్టుకునే నువ్వు భక్తుడివా అన్నాడు. ఆయన భక్తుడే. బాబు, ఏదో అలాగా దేవుడి పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాను, దేవుడి 4 మాటలు చెప్పి బ్రతుకుతున్నాను, వచ్చి రాని జ్ఞానం చేద్దాం. కోటాలు పెడుతున్నావు. ఏది నీ పుట్ట, ఏది మీ భార్య పుట్ట, ఏదే వచ్చాయని పుట్ట, ఏదే అందరు వేసుకుంటున్నారా? వేస్తే తప్పేంటి?
ప్రియ దేవుని బిడ్డలారా, కొట్టేసినట్లు భయంకరంగా నేనేదో పెద్ద పాపం చేసేసినట్లు నన్ను నిలబెట్టేసినట్టు మాట్లాడుతా ఉన్నా. అయ్యా, మీరు చెప్పేది మంచిదే, నేను వేసుకునే వాళ్ళని తప్పు అని నేను చెప్పట్లా. నా ఫోటో కూడా చాలా చోట్ల చాలామంది తగిలిచ్చేశారు, ఇప్పటికే ఉంది. ఎట పట్టేశారో పట్టారు, తగిలించుకుంటున్నారు. అయ్యా అయ్యా అయ్యా, మరి పౌలు గారు 14 పత్రికలు రాశారు, ఆయన ఫోటో ఎక్కడ ఉంటే చూడండి, అయి నాకు ఆయన మీద చాలా ఆశగా ఉందో చూడాలని అన్న. ఎన్ని పత్రికలు రాశాడు పౌలు గారు? 14 పత్రికలు రాశారు కదా. అయ్యా, ఒక్క పత్రికలోనైనా ఒక మూలన ఆయన ఫోటో కనిపించుంటే చూడండి అయ్యా, నాకు చూడాలని ఆశ నాకు ఉందయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని పెట్టారా, ఉపయోగము లేని ప్రశ్నలు, అవసరము లేని ప్రశ్నలు, నీ ఆత్మీయ స్థితిని కుంగదీసే ప్రశ్నలు నిన్ను తారుమారు చేయటానికి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాక్యము మీద నీకు పట్టుంటే, ఏం పట్టుంటే, వాక్యం మీద పట్టుంటే, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు, నతానియేలు పాస్టర్ గారు. ఎవరమ్మా? ఆ నతానియేలు పాస్టర్ గారు చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఆయన ఎవరైనా తెలిసిన వాళ్ళు దేవుని బిడ్డలంటే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. వాళ్ళు ఏదైనా ఇచ్చినా స్తోత్రము, ఇవ్వకపోయినా స్తోత్రం. అయితే దేవుని బిడ్డలని తెలిస్తే వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఆయన. అయితే ఆయన్ని నిలబెట్టి బజార్లో అడుగుతూ ఉన్నారు. అయితే ఒక రోజున సురేష్ అన్న తీసి ఒక్కరోజు 4 వార్నింగ్ ఇచ్చాడు. అరే, మీరు ఏదైనా అడగాలంటే నేను తీసుకెళ్తాను మా పాస్టర్ దగ్గరికి రా, ఆయన ఎందుకు మీరు ఏడిపిస్తారు, ఈసారి కానీ ఆయన జోలికి కానీ పోతే మీ అని తెలుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నతానియేలు పాస్టర్ గారు పాపం ప్రభువు నందు నిద్రించారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో నీ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అంటే నీకు వాక్యము మీద తప్పనిసరిగా పట్టు కావాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా అక్కడ మనము గమనించి చూసినట్లయితే ఆ యొక్క సాతాను అంటా ఉంది, ఇదిగో నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే, ఏం చేస్తే, నువ్వు వంగి నా పాదాలు మ్రొక్కితే, ఆ మాట ఒక్కసారి మీరు చదవాలి. నాకు నమస్కారము చేసి ఎడల. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలియకో కొందరు కాళ్ళు మీరు పట్టుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, దైవ సేవకునిగా నేనైనా విశ్వాసులుగా మీరైనా మనందరము కూడా యేసయ్య పాదాలే పట్టుకోవాలి. ఎవరి పాదాలు పట్టుకోవాలి? ఇక యేసయ్య పాదాలు తప్ప ఎవరి పాదాలు దగ్గర మనము నమస్కారము చేయనవసరము లేదు, చేయకూడదు. ప్రాణము పోయినా ప్రాణానికి తెగించైనా నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ప్రభువు పాదాలు మాత్రమే పట్టుకోవాలి. ఎవరి పాదాలు పట్టుకోవాలమ్మా? చెప్పాలి నోరు తెరిసి. దేవునికి స్తోత్రం. ముద్దుకయ్యే హామాను దగ్గర సాగిలు పడితే అయిపోయేది. ఉద్యోగం పోగొట్టుకుంటాకైనా సిద్ధపడ్డాడు, ప్రాణం పోగొట్టుకుంటాకైనా సిద్ధపడ్డాడు. కానీ నేను యేసు క్రీస్తు ఎదుట తప్ప ఎక్కడా వంగి నేను పాదాలు పట్టుకుని నేను నమస్కారము చేయనా. దేవునికి స్తోత్రం. పెళ్లి చేయటం అనవసరం. ఇక రే 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 తాగిపోతాడు వచ్చాడు రా, 3 పిల్లలు చేసుకున్నాడు వచ్చాడు రా, భార్యను వదిలేస్తున్నాడు వచ్చాడు రా, కొంపలు ముంచున్నాడు వచ్చాడు రా, పట్టుకోండి రా పాదాలు. వాడిని మించిన వాళ్ళు మీరు అవ్వాలి, వాళ్ళు మించిన వాళ్ళు మీరు అవ్వాలి. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి తగదు. ఎవరికి తగదు? అది ఎవరికి తగదమ్మా? ఎవరికి తగదో? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చోట పెళ్లి చేశాను. ఇక నేను దిగి ఆశీర్వాదం ఇచ్చి దిగి వస్తూ ఉంటే ఆగాగా పాస్టర్ ఏరే కాళ్ళు పట్టుకుంటారంటే, నా కాళ్ళు కదా, తాగిపోతులు వస్తున్నారు వాళ్ళ కాళ్ళు పట్టుకోండి అన్న.
దేవుని స్తోత్రం. అప్పటికే 10 మంది రెడీగా ఉన్నారు. అత్యంతల చేతిలో పట్టుకొని నేను నెమ్మదిగా దూకి వచ్చేసానా, ఇక తాగిపోతోళ్ళు వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా ఆ పిల్లల మీద ఇక్కడ పక్క వాళ్ళ మీద వేస్తున్నారు అంతే, ఇక దీవిస్తూ ఉన్నారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఎక్కడా మనము వంగి నమస్కారము చేయకూడదు, దేవుని ఎదుట తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వంగి నమస్కారము చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా, లేకపోతే సిలువకి ఎక్కిస్తానంటే సిలువ మీద ఎక్కుతాకైనా సిద్ధమే, కానీ నీ ఎదుట నేనా. దేవునికి స్తోత్రం. 9వ వాక్యం చదవడం ముగించుకుందాం. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చితినని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతాను పో, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనని మాత్రమే సేవించవలెనని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళ కాళ్ళు పట్టుకునే వాళ్ళందరూ ఎందుకు పట్టుకున్నారంటే వాక్యం పట్ల వాళ్ళకి ఏం లేదు. వాక్యము పట్ల పట్టున్నవారైతే, జీవగ్రంథం పట్ల పట్టున్నవారైతే, అవా నువ్వు చచ్చిపోయేది మంచం మీద పడితే నీకు అన్నీ ఎత్తిపోస్తా, కానీ నీ కాళ్ళు ఇప్పుడైతే నేను పట్టుకోలేను. నీ కాళ్ళు ఏదైనా నొప్పులు వస్తే నీ కాళ్ళకు ఆయిల్మెంట్ అయిన రాస్తా, కానీ ఇప్పుడు పట్టుకోలేను. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటాను, తర్వాత పీక పట్టుకుంటాను అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈయన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సేవించేదా యేసు రాజా నిన్నే, సేవించేదా యేసు రాజా నిన్నే, సేవించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. స్తోత్రము 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 తండ్రి. ప్రార్థన యందు పట్టుదల కావాలి, వాక్యము పట్ల పట్టు కావాలి తండ్రి. అయ్యా మా బిడ్డలకు ప్రార్థన నేర్పయ్యా. అయ్యా మా బిడ్డలు వాక్యము పట్ల ఒక పట్టు గలవారై జీవించే కృప అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయండి, ఏకస్వరంతో ప్రార్థన చేయండి. సాతాను శోధనలు నాకు వచ్చినప్పుడు, దుష్టులు అనేక మంది తండ్రి నన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, నన్ను తిరగాసు చేయటానికి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు వాక్యము పట్ల పట్టు నేర్పయా, వాక్యం పట్ల పట్టు నేర్పయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు 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 తండ్రి. అత్యున్నతుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా తండ్రి మీరు మమ్మల్ని మార్చమని కోరుచున్నాము యేసయ్యా. తండ్రి మా పూర్ణ హృదయములను మీ వైపు మల్లుకుని వారిగా మీరు మమ్మల్ని నిలబెట్టండి స్వామి. అయ్యా ఒకవేళ మా హృదయాల్లో ప్రభా యేసయ్యా విగ్రహాలను మేము కలిగి ఉన్నామేమో తండ్రి, నీ మీద మాత్రమే మా గురి నిలుపు భాగ్యము మీరు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ఈ లోక సంబంధమైన మహిమను చూడక, ఈ లోకములో దేని ముందు కూడా తండ్రి మేము సాగిల పడక, దైవమా నీ ముందు మాత్రమే తండ్రి సాగిల పడి తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రాకులాడి తండ్రి యేసయ్యా నీ రాజ్యమునకు రాకడకు వారసులుగా మార్చబడ్డానికి తండ్రి మీరు కృప చూపమని కోరుచున్నాం. మీ మాటలను పట్టుకుని వారమై, మీ వాక్యమందు పట్టుదల కలిగిన వారమై తండ్రి యేసయ్యా మీతో అంటుకట్టబడి ఫలించు ధన్యత మాకు అనుగ్రహించమని, వినిన వాక్యానుసారమైన జీవితాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించమని సమస్తమును మీ హస్తములకు అప్పగించుకొనుచు యేసు నామమును అడుగుచు నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
అలాగే మరి ఇక సమయంలో మన విజయబాబు పుట్టినరోజు ఉంది. ఆ బిడ్డ కొరకు మనందరం